హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పరగడుపున కాఫీ తాగడం వల్ల మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయో దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళే హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఉదయాన్నే ఒక కప్పు టీ లేదా ఒక కప్పు కాఫీ తాగితేనే చాలా మందికి రోజు అనేది ప్రారంభం కాదు. చాలా మంది టీ తాగడానికి ఇష్టపడతారు, ఇంకొంతమంది కాఫీ ఇష్టంగా తాగుతారు. రోజుకు ఒక కప్పు కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే, కానీ పరగడుపున తాగడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కాఫీలో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల మనకి ఆందోళన, ఒత్తిడి, పట్టుబ్బరం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పరగడుపున కాఫీ తాగడం వల్ల తలెత్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మొటిమలు, తొందరగా వృద్ధాప్య ఛాయలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే మనం ఏదైనా తిన్న తర్వాత కాఫీ తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలగడంతో పాటు మనం మరింత యాక్టివ్గా ఉంటామంటున్నారు. అందుకే కాఫీ పరగడుపున కాకుండా ఏదైనా తిన్న తర్వాత తాగడం అన్ని విధాలా ఉత్తమం. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ, పరగడుపున కాఫీ తాగడం వల్ల మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.